సో మనం రెగ్యులర్గా తాగే టీ, ఈ టీ గురించి ఏం చెప్తావు బ్రో అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో ఈ డౌట్ని కొంచెం హోల్డ్ చేసి ఉంచండి. ఈ టీ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. మన ఇండియాలో అస్సాం యొక్క స్టేట్ డ్రింక్ వచ్చేసి టీ, కెమేలియా సినెన్సిస్. దీనినే టీ ప్లాంట్గా చెప్తారు. సో ఈ టీ ప్లాంట్ యొక్క లేత చిగుర్లు మరియు లేత ఆకుల నుంచి ఈ తేనీరుని తయారు చేస్తారు. అలాగే మన దేశంలో అస్సాం టీ అండ్ డార్జిలింగ్ టీ వెరీ ఫేమస్. సో వీటి పేర్లు మీరు వినే ఉంటారు. 2013లో టీని నేషనల్ డ్రింక్గా మార్చడానికి ది ఫార్మర్ ప్లానింగ్ కమిషన్ రీనేమ్డ్ నీతి ఆయోగ్ దీని యొక్క డిప్యూటీ చైర్మన్ అయిన మాంటేక్ సింగ్ అహ్లూవాలియా గారు అఫీషియల్గా ప్లాన్ చేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు ఇండియాలో టీ అనేది కమర్షియల్గా ప్రొడక్షన్ అనేది లేదు. 1820లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అస్సాంలో లార్జ్ స్కేల్లో టీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంది. ఆ టైంలో అక్కడ సింగో అనే ట్రైబ్స్ జాతి వారు నివసించేవారు. సో ఆ తెగ ద్వారా ఈ టీ ఫార్మింగ్ అనేది జరగాలని అనుకుంది. 1826లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాండబో ఒప్పందం ద్వారా అహోం రాజుల నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. సో ఈ యాండబో ఒప్పందం గురించి చిన్నగా చెప్తానండి, అది చాలా ఇన్డెప్త్గా ఉంది. సో ఈ యాండబో ఒప్పందం ఏంటంటే మొదటి ఆంగ్లో మరియు బర్మీస్ వారిని ముగించి శాంతిని నెలకొల్పడం. సో మీరు ఇంకా ఈ యాండబో ఒప్పందం గురించి తెలుసుకోవాలనుకుంటే ది ట్రీటీ ఆఫ్ యాండబో అని టైప్ చేయండి గూగుల్లో. సో అది వచ్చేస్తుంది, చాలా ఉంది దాని గురించి. తర్వాత 1837లో అస్సాంలోని చాబో అనే ప్రాంతంలో మొదటి టీ గార్డెన్ని ఫామ్ చేశారు. 1840లో టీ ప్రొడక్షన్ అనేది కమర్షియల్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. 20th సెంచరీ స్టార్టింగ్లో అస్సాం టీ ప్రొడక్షన్లో వరల్డ్లోనే లీడింగ్గా ఉంది. కానీ ప్రస్తుతం చైనా ల్యాండ్స్కేప్ పరంగా ఎక్కువ ఉత్పత్తి చేయడంతో ఇది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. మోడర్న్ టీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో టీ ప్రొడక్షన్, సర్టిఫికేషన్, ఎక్స్పోర్టేషన్, సో ఈ లావాదేవీలు అన్నీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్ అండర్లో ఉండే ఒక స్టేట్ ఏజెన్సీ. దీని యొక్క లక్ష్యాలు టీ కల్టివేషన్ అండ్ ప్రాసెస్ని ప్రమోట్ చేయడం అండ్ అలాగే డొమెస్టిక్ ట్రేడ్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ లైక్ ఇంటర్నేషనల్గా జరిగే లావాదేవీలను ఇండియా నుంచి చూసుకోవడం. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద టీ యాక్ట్ ఇన్ 1953 విత్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కోల్కతా. దాదాపు ఒక శతాబ్దం పాటు ఇండియా టీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. కానీ ఇటీవలే చైనా దానిని అధిగమించి లీడింగ్ టీ ఉత్పత్తిదారులుగా నిలిచింది. ఇండియా యొక్క టీ కంపెనీలు బ్రిటిష్ బ్రాండ్లు అయిన టెట్లే, టైఫోతో సహా చాలా విదేశీ బ్రాండ్లను కొనుగోలు చేయడం జరిగింది. డిసెంబర్ 2011లో విడుదలైన అసోచెమ్ నివేదిక ప్రకారం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద టీ కన్జ్యూమర్గా నిలిచింది అండ్ గ్లోబల్ వైజ్గా 30% వినియోగిస్తుంది. ఈ నివేదికలోనే 19,500 కోట్ల నుంచి 2015 నాటికి ఇండియన్ టీ ఇండస్ట్రీ యొక్క టర్నోవర్ అనేది 33,000 కోట్లు ఉంటుందని ఈ అసోచెమ్ నివేదిక తెలిపింది. ఈ అసోచెమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అకార్డింగ్ టు నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఇండియా కాఫీ కంటే 15 రెట్లు టీని వినియోగిస్తుంది. దీనికి కారణం టీ అనేది అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండడం అండ్ అలాగే చాలా సిటీలో ఈ బరిస్తా అండ్ అలాగే కేఫ్ కాఫీ డే లాంటివి చాలా ఫేమస్ అయ్యాయి. సో ఇలాంటివి మన సిటీలలో కామన్గా ఉంటున్నాయి. మేజర్ టీ కంపెనీస్ ఇన్ ఇండియా. టీ కంపెనీస్లో ఒక 4 వస్తాయండి. సో మొదటి వచ్చేసి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఇది వరల్డ్ వైడ్గా టీ ప్రొడక్షన్ చేస్తుంది అండ్ అలాగే దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ కల్కటాలో ఉంది అండ్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఈ కంపెనీ టాటా టీ అండ్ టెట్లే వంటి బ్రిటిష్ బ్రాండ్స్, సో ఇంతకుముందు చెప్పాను కదా, సో వీటిని ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. రెండవది వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్.
సో ఈ కంపెనీ కూడా టీ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది బాన్ రెడ్ లేబుల్, తాజా అండ్ తాజ్ మహల్ ఇలాంటి బ్రాండ్స్ యొక్క టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మూడవది వచ్చేసి వాష్ బక్రీ టీ గ్రూప్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అహ్మదాబాద్లో ఉందండి. ఈ కంపెనీ వాఘ్ బక్రీ టీ అనే బ్రాండ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఆర్గానిక్ ఇండియా. ఈ కంపెనీ స్పెషల్గా ఆర్గానిక్ మరియు హెర్బల్ టీని తయారు చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లక్నోలో ఉంది. మేజర్ టీ ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో దీనిలో కూడా ఒక 4 స్టేట్స్ అనేవి చాలా హెవీగా టీని ఫార్మింగ్ చేస్తున్నాయి. సో అందులో మొదటి వచ్చేసి అస్సాం. ఈ అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ మరియు జోర్హాత్లో ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఈ జోర్హాత్ని టీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తారు. సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇక్కడ కూడా 2 ప్రాంతాల్లో, ఒకటి డార్జిలింగ్, రెండవది దోరాస్తెరా అనే ప్రాంతాల్లో టీ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. మూడవది తమిళనాడు, దీనిలోని నీలగిరి ప్రాంతంలో. అండ్ ఫైనల్లీ కేరళలోని మున్నార్ మరియు వేయానంద్ ప్రాంతంలో ఈ టీ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. సో మరి ఇంత చెప్పా బ్రో టీ గురించి. సో మరి ఈ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడికే వస్తున్నానండి. ఎస్పెషల్లీ గ్రీన్ టీ మరియు జింజర్ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీలో ఉన్న పాలిఫెనాల్స్ లైక్ కెటెచింగ్ అండ్ ఫ్లేవనాయిడ్స్ వంటివి స్ట్రెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఈ టీ కన్జంప్షన్ ద్వారా హార్ట్ డిసీజెస్కి అండ్ హై బీపీకి దూరంగా ఉండవచ్చు. అండ్ ఫైనల్లీ వీడియో ఎండింగ్ వరకు వచ్చామండి. కొన్ని రకాల హెర్బల్ టీస్ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనండి. సో ఎవరైతే ఈ డార్జిలింగ్ టీ కానీ అస్సాం టీ కానీ తాగారో వీలైతే కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు తాగలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.